పెద్దపల్లి పట్టణంలోని 2వ వార్డులో నూతన రేషన్ షాప్ను ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు నిత్యావసర సరుకులు సులభంగా అందుబాటులో ఉండేలా ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సేవలు అందిస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ రేషన్ సరుకులు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నూతన రేషన్ షాప్ అందుబాటులోకి రావడంతో 2వ వార్డు ప్రజలకు రేషన్ సరుకుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సౌకర్యం కలిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, రేషన్ డీలర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 2వ వార్డుల మరి ఆనాడు మున్సిపల్ ఎన్నికల సమయంలో మాకు ఇక్కడ షాప్ కావాలా, మాకు అవసరమైతే ఇక్కడనే బియ్యం పోయాలని చెప్పి మరి ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలు డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళకి అప్పుడు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మరి ఇచ్చిన మాట కట్టుబడి ఉంది ఈరోజు రేషన్ షాప్ను మరి ఇక్కడ మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక మున్సిపల్ చైర్మన్ సోదరులు నోగిళ్ళ మల్లన్న గారు, వార్డు కౌన్సిలర్ లక్ష్మీ జంపయ్య గారు, అదేవిధంగా వార్డు కౌన్సిలర్ మా సోదరిమణి బందంపల్లి శైలజ సుధాకర్ గారు, అదేవిధంగా కమ్మల్ గారు, కౌన్సిలర్ సుధాకర్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుభాష్ గారు, అదేవిధంగా నదీం గారు, గౌరవ ఈ వార్డుకు సంబంధించినటువంటి గౌరవ సోదరులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా అక్కలు, చెల్లెళ్ళు, పాత్రికేయ మిత్రులు అందరికీ నా నమస్కారం. మరి వాళ్ళ చాలా సంతోషం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజలకు ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా మరి సన్నబియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇవాళ గతంలో దొడ్డు బియ్యం వచ్చినప్పుడు ఏ రకంగా ఉండే పరిస్థితులు ఎట్లా ఉండే అనే విషయాన్ని మీ అందరికీ తెలుసు. మరి ఆనాడు రేషన్ షాపుకి వెళ్ళి బియ్యం తీసుకపోతే తెల్లారి నుండే మన ఇంటి చుట్టూ ఆటోలు దిగేది. ఇవాళ మరి సన్న బియ్యం వచ్చింది, ఇవి మంచి బియ్యం. మరి నీవు చూస్తే ఇంత బ్రహ్మాండంగా రైస్ ఉన్నాయి. ఈ బియ్యం, ఈ వడ్లు మన నియోజకవర్గంలో పండినటువంటి వడ్ల పంటే మన దగ్గర రైస్ మిల్లులలో మరాడిచ్చి మరి తీసిన బియ్యమే ఇలా గోదాముల నుండి మన రేషన్ షాపులకు సప్లై చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా వీటిని దుర్వినియోగం జరగకుండా, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి పేద ప్రజానికం అందరూ కూడా ప్రభుత్వం ఏదైతే పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనతో ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తూ ఉందో, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సన్నబియ్యాన్ని మరి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి పెద్దపల్లి పట్టణానికి సంబంధించి మన ప్రజలకు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉందో అవన్నిటిని కూడా ఒకటి దశల వారీగా నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం. మళ్ళీ ఇప్పటికే అక్కడక్కడ సీసీ రోడ్లు, డ్రైన్ కూడా స్టార్ట్ చేసాం. ఇంకొక ఈ నెల చివరి వరకు పూర్తి స్థాయిలో ఇంకా 42 కోట్ల పనులు కూడా స్టార్ట్ అవుతాయి. ఈ వర్షాకాలం అయిపోవడంతోనే మార్కెట్ షిఫ్ట్ చేసి మనకి నూతన మార్కెట్ కూడా కొత్త కన్స్ట్రక్షన్ చేయబోతా ఉన్నాం. అది కూడా టెండర్లు పూర్తయినాయి, టెక్నికల్ శాంక్షన్ వచ్చింది. కాకపోతే వర్షాలు పడతాయని చెప్పి దానికోసం ఆగడం జరుగుతూ ఉంది. ఏదేమైనా కూడా పెద్దపల్లి పట్టణానికి సంబంధించి మరి ప్రజలకు ఇచ్చినటువంటి 36 వార్డులలో ప్రతి హామీని ఒకటి నెరవేర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మరి నేను కానీ, మా చైర్మన్ నోగిళ్ళ మల్లన్న గారు కానీ, వార్డు కౌన్సిలర్ కానీ అందరూ కూడా ఒక పద్ధతి ప్రకారంగా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మన ప్రజలందరూ కూడా ప్రతి విషయంలో కూడా మీ అందరి ఆలోచనే మా ఆలోచన ఉంటుంది. కాబట్టి మీ సహాయ సహకారాలతో ఇంకా పెద్దపల్లి పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం.
రాలేదు